అమలాపురం నుంచి అమెరికా వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే మ్యూజిక్. దేవరుడి దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. ఒక్కో రికార్డును నరుక్కుంటూ బాక్స్ ఆఫీస్ను మడత పెట్టేస్తోంది దేవర. డివైడ్ టాక్ వచ్చినా సరే వసూళ్లు మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం ఇలా భాషతో సంబంధం లేకుండా దేవర ఊర మాస్ జాతర జరుగుతోంది. దేవరకు పోటీగా మరో మూవీ లేకపోవడం, కథలో కంటెంట్ అదిరిపోవడం ఇలా అన్నీ కలిసి వచ్చాయి. మరి 6 ఏళ్ల ఎదురుచూపులు కదా ఇలానే ఉంటుంది. నైజాంలో ఎన్టీఆర్ జాతరకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అటు రాయలసీమలో కూడా దేవర వేట అస్సలాగట్లేదు. సీమ గడ్డ దేవర అడ్డాలా మారిపోయింది. మొదటి నుంచి రాయలసీమలో ఎన్టీఆర్కు బాగా క్రేజ్ ఉంది. ఆది సినిమా తర్వాత ఆ హైప్ ఇంకాస్త పెరిగింది. అప్పుడు మొదలైన ఆ కల్ట్ మాస్ ఫ్యాన్ బేస్ అరవింద సమేతతో ఇంకాస్త పెరిగింది. RRR సినిమాతో అక్కడ వచ్చిన రికార్డ్స్తో అది పక్కాగా ప్రూవ్ అయిపోయింది. ఇక ఇప్పుడు తారక్ దానిని దేవరతో మరో రేంజ్కి తీసుకుని వెళ్ళాడు. సీడెడ్ లెక్కలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో 6 రోజుల్లో 2 కోట్లకు పైగా కొల్లగొట్టింది. కర్నూలులో 2,26,00,000, కడపలో 1,60,00,000, అన్నిటికంటే అధికంగా తిరుపతిలో 2,57,00,000 సాధించింది. ఇలా వారం రోజుల్లోనే అక్కడ క్రియేట్ అయిన ఫాస్ట్ రికార్డ్స్ను బ్రేక్ చేసింది. దేవరతో ఎన్టీఆర్ దమ్మేంటో ప్రూవ్ అయింది. మరి థియేటికల్ రన్ అండ్ లోపు ఇంకా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయో చూడాలి. ఇక ప్రస్తుతం దేవర సినిమా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. మరి 1000 కోట్లు కొడతాడా లేదా అనేది మాత్రం చూడాలి. ఒకవేళ అది జరగకపోయినా ఈ మూవీ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా అటు రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్కి బ్రేక్, ఇటు ఫ్లాప్ దర్శకులకు హిట్స్ ఇవ్వడం, ఈ రెండు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతాయి. సోషల్ మీడియాలో కూడా ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. ఫ్లాప్ దర్శకులు తారక్ గుమ్మం ముందు కూర్చోవచ్చు అంటూ చెప్పుకుంటున్నారు. మళ్ళీ తారక్ నుంచి మూవీ వచ్చే వరకు ఆకలి లేకుండా చేశాడు. మూవీలో ఫ్యాన్స్కి కావాల్సినవన్నీ చూపించి ఫుల్ మీల్స్ వడ్డించాడు దేవర. మరి ఓవరాల్గా దేవరాడు ఎంత కొడతాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.